శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, మొత్తం మీద ఆదాయం చాలా బాగుంది. రాజపూజ్యం 2, అవమానం 6. ఆదాయం ఎక్కువైనప్పుడు అవమానం కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. ఏడుసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఏదో విధంగా దుష్ప్రచారం చేస్తుంటారు. దానికోసం పెద్దగా పట్టించుకోవద్దు. అయితే ప్రధానంగా వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి కుజుడు. ఈ పరాభవ నామ సంవత్సరంలో కుజుడు మంత్రి పదవి దక్కించుకోవడం జరిగింది. అందుకని ఈ సంవత్సరం అంతా వృశ్చిక రాశి వారు చక్రం తిప్పబోతున్నారు. అంటే మీరు ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, రాజకీయ రంగమా, రియల్ ఎస్టేట్ రంగమా, ఎందులో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది. మీరు అనుకూలంగా మీ యొక్క ముద్ర మిగిలిలాగా ఏదో ఒక ప్రధానమైనటువంటి విజయాన్ని మీరు సాధించబోతుంటారు. మరి మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి బలం పరిశీలించినప్పుడు మరి సంవత్సర ఫలితాలు కాబట్టి గురువు ఇంపార్టెంట్. గురువు సంవత్సరానికి మారుతుంటాడు. ఉగాది కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంటుంది. ఈ సంవత్సర ప్రారంభంలో ఈ వృశ్చిక రాశి వారికి గురువు అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఎప్పటిదాకా జూన్ 1వ తారీఖు దాకా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు కొన్ని ఆకస్మిక వార్తలు, శుభవార్తలే వింటారు. అవి సంతాన విషయంలో అవ్వచ్చు, అలాగే ఏదన్నా కుటుంబ పెళ్లి సంబంధ విషయాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ఒక గుప్త ధనం లాంటిది గతంలో మీరు దాచుకున్నది అవ్వచ్చు, మీకు డౌరీ రూపంలో రావాల్సింది రావచ్చు, ఎవరైనా మీకు గిఫ్ట్ రూపంలో ఎక్కువ మొత్తాన్ని ధనంగానే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక ఆకస్మిక ధనలాభం జరుగుతుంది. కుటుంబ విషయంలో ఏదో ఒక శుభవార్త వింటారు. ఇక ప్రధానంగా మరి ఈ గురువు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా భాగ్యస్థానంలోకి రావడం జరుగుతుంది. ప్రధానంగా కర్కాటక రాశిలో జూన్ 1న ప్రవేశించడం, అక్టోబర్ 31 వరకు ఉండి, అక్టోబర్ 31 తర్వాత మళ్ళా అటు ఇటుగా సింహరాశిలో ప్రవేశించి, సింహరాశిలోనే వక్రించి తిరిగి జనవరి 24న మీకు మళ్ళా తిరిగి మన కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఏదైనా గురువు కర్కాటక రాశిలోకి రాగానే ఈ వృశ్చిక రాశి వారి యొక్క లైఫ్, వారి జీవితం మొత్తం టర్నింగ్ పాయింట్ రావడం జరుగుతుంది. ఒక 12 సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలాగే సంతానపరమైన సమస్యలు, ఇవన్నీ కూడా మీకు ఒక కొలిక్కి వచ్చి మంచి రిలీఫ్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు భాగ్యస్థానంలోకి రావడం అంటే మీ యొక్క పుణ్యం కలిసి వస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరి కోసం అయితే చింతిస్తున్నారో, మీ పిల్లలకి ఉద్యోగాలు లేవని, వారికి పెళ్ళిళ్ళు జరగడం లేదని, వాళ్ళ పెళ్ళి జరిగినా వాళ్ళ కాపురాలు కరెక్ట్గా లేవు, పిల్లలు పుట్టడం లేదు, ఇటువంటి వ్యవహారాల్లో మీకు కంప్లీట్గా రిలీఫ్ అన్నది ఈ సంవత్సరం జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో లభించే అవకాశం ఉన్నది. అలాగే ఆర్థిక పరంగా సమస్యలు సాల్వ్ అవుతాయి. మీకు వృత్తిపరంగా మీరు ఏ వృత్తిలో ఉండాలి, ఏ విధంగా వృత్తిపరంగా అభివృద్ధి చెందాలి, మీ టాలెంట్కి ఏ విధంగా గుర్తింపు వస్తుంది, ఇవన్నీ కూడా మీకు ఆ మధ్యకాలంలో సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ గురువు కూడా భాగ్యస్థానం నుంచి దశమ స్థానంలోకి అక్టోబర్ 31 రావడంతో వృత్తిపరంగా మీకు నిలకడ ఏర్పడుతూ ఉంటుంది. అటు మీరు రాజకీయ రంగంలో ఉన్నా, ఫైనాన్స్ రంగంలో ఉన్నా, ఈవెన్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా సరే స్థిరమైనటువంటి వృత్తి మీకు ఈ సంవత్సరంలో ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి. అంటే మొత్తం మీద గురువు మీకు మరి ప్రారంభంలో ఒక 5 నెలలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా దాని తర్వాత చాలా చక్కని ఫలితాలు మీకు గురువు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మీకు శని భగవానుడు 5వ స్థానంలో. శని భగవానుడు ఏ నిర్ణయం కూడా కరెక్ట్గా తీసుకోలేకపోతూ ఉంటారు. ప్రధానంగా పెళ్లి విషయంలో, ప్రేమ విషయంలో మరి ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. సాధ్యమైనంత వరకు ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండడం మంచిది. అంటే వాటి బ్రేకప్ వల్ల మీరు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది, మనస్తాపం చెందడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా
పెద్దల అంగీకారంతో జరిగే పెళ్లి మాత్రమే జరుగుతుంది తప్ప ఈ ప్రేమ వ్యవహారాలు ఇతరత్రా ఉన్నటువంటి వ్యవహారాలు మీకు ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి అంటే పంచమంలో ఉన్నటువంటి శని సప్తమాన్ని వీక్షిస్తుంటాడు. అందువలన ఏంటంటే వివాహం ఆలస్యం అవుతుంది. మీకు ఇష్టమైన పెళ్ళి అయితే జరిగే అవకాశం లేదు. అయితే ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరిగే అవకాశం ఉంటుంది. ప్రతిదానికి పరిహారం ఉంటుంది. బట్ కానీ జాతకంలో గోచారంలో వచ్చే ఫలితాల్ని జాతకుడు పరిహారం ద్వారా మార్చుకోవచ్చు. అయితే జన్మ జాతకంలో దశల రీత్యా వచ్చే ఫలితాన్ని మాత్రం కంపల్సరీగా దాన్ని కొంతైనా అనుభవిస్తేనే ఆ దోషం పోతుంది తప్ప ఈ గోచారంలో వచ్చే ఏ ఫలితమైనా చిన్నపాటి రెమెడీతో దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. కాబట్టి మీరేమీ శని భగవానుడి కోసం దిగులు పడక్కలేదు. శని కంప్లీట్గా మీరు పరిహారం చేసుకొని శనికి అనుకూలంగా ఉంటే మీకు అనుకూలమైన ఫలితం రావడం జరుగుతుంది. బట్ ఏదైనా పంచమంలో ఉన్న శని మీరు పేకాట జోదం వ్యసనాల జోలికి వెళ్లకుండా మంచిది. ఇక రాహు 4వ స్థాన సంచారం, ఇది విద్యార్థులకి విద్యాభంగం జరిగే అవకాశం ఉన్నది. స్థిరాస్తి మీద ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఏదైనా ఆస్తి కొనే ముందు సరైనటువంటి డాక్యుమెంట్ ఉన్నాయో లేదో చూసుకొని కొనాలి తప్ప తొందరపడి కొనడం వల్ల మోసపోవచ్చు. అలాగే తల్లిగారి ఆరోగ్యంలో ఒక విధమైన ఇబ్బంది ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. ఇక దశమ స్థానం అంటే ఇవి రాహు మీకు డిసెంబర్ 5 వరకు ఉంటాడు. దాని తర్వాత వచ్చే 3వ స్థానంలో మళ్ళీ మంచి ఇంప్రూవ్మెంటు, పెద్దవారితో పరిచయాలు రావడం జరుగుతుంది. అలాగే దశమంలో ఉన్నటువంటి కేతు కంప్లీట్గా మీకు ఉద్యోగపరంగా ఇబ్బంది పెడతా ఉంటాడు. మీకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు బలవంతంగా అయినా చేయవలసి ఉంటుంది. ఇతరులు బలవంతంగా మీ పై అధికారులు కావచ్చు, ఇతరులు కావచ్చు, మీ మీద బలవంతంగా కొన్ని పనులు చేయించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. లేని పక్షంలో ఇతరులు చేసిన పొరపాట్లకి మీరు బలవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో చేసిన పొరపాట్లకి ఇప్పుడు నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృత్తిపరంగా డిసెంబర్ 5 వరకు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది అలాగే వివిధ రాశుల వారికి అన్ని విధాల క్షేమంగా, ధైర్యంగా, ఆర్థికంగా నిలబెట్టుకోవాలంటే ఈ సంవత్సరం అంతా మీరు మరి ఈ సంవత్సరం గురువు గ్రహరాజుగా అంటే పరాభవ నామ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు అవడం జరిగింది. అందువల్ల మీరు గురుగ్రహం అంటే బృహస్పతి గురువు, మీకు విద్య నేర్పిన గురువు, ఏ గురువునైనా సరే మీరు ఆరాధించి పూజించడం వల్ల ప్రముఖంగా దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, అలాగే మన షిరిడి సాయిబాబా వారు, మరి ప్రస్తుతం పుట్టపర్తి సత్యసాయిబాబా గారు, ఎవరైనా సరే మీకు నచ్చిన గురువు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క బోధనలు, ఆయన చెప్పిన మంచిని ఫాలో అవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఆ గురుగ్రహ అనుగ్రహం మీకు ఈ సంవత్సరం ఎక్కువగా లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మనకి ఈ నవగ్రహాల్లో ఈ జన్మజాతక రీత్యా గోచార రీత్యా గురువు తన యొక్క స్థానంతో సంబంధం లేకుండా ధన ఇవ్వగలడు. ధనకారకుడుగా 5వ స్థానానికి అధిపతి అవుతూ ఉంటాడు. అంటే సంతానాన్ని ఇవ్వగలడు. మీరు జన్మలో చేసుకున్నటువంటి పూర్వ పుణ్యాన్ని ఈ సంవత్సరం ఇచ్చే అవకాశం ఉంది. అంటే మంచి సంతానాన్ని ఇవ్వగలడు. సంతానానికి విద్యా బుద్ధులు ప్రసాదించగలడు. అలాగే లాభాధిపతిగా మీ కోరికల్ని తీర్చే శక్తి గురువు శుభుడా పాపుడా అని సంబంధం లేకుండా కేవలం గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే మరి గురువుకి నిజాయితీగా ఉండడం, దైవభక్తి, పెద్దల్ని దూషించకుండా ఉండడం, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలతో మరి జాతకుడు ప్రయత్నం చేయడం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే గురువు కూడా మరి సాధారణంగా రాహుతో కలిసినప్పుడు ఈ గురుచండాల యోగం అంటాం. అంటే ఈ గురుచండాల యోగం వల్ల ఈ విద్యార్థి దశలో 25-26 సంవత్సరాల లోపల చెడు సాహసాలు, సరిగ్గా చదవకపోవడం, ఏదో బ్యాడ్ హ్యాబిట్, దానివల్ల పాడవడం జరుగుతూ ఉంటుంది. అదే గురువును మనం ప్రసన్నం చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. అంటే మీ జన్మజాతకంలో ఉంటే ఈ విధంగా గురువుని ప్రసన్నం చేసుకుంటే అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. సో అలాగే గురువు తొందరగా వివాహం చేయగలడు.
వివాహం తర్వాత సమస్యలు రాకుండాను చూడగలరు. బట్ ఏదైనా అటువంటి గురువు మనకి ఈ సంవత్సరంలో రాజుగా రావడం వల్ల మరి అటు ఉపాధ్యాయులకి, అటు అడ్వకేట్స్‌కి, అటు ప్రవచనాలు చెప్తున్న వారికి, అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, వీరందరికీ కూడా ఒక మంచి శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు మీ గురువుని, అలాగే తల్లిదండ్రులు కూడా, తల్లి, తండ్రి, దైవం, గురువు. అందువల్ల ఏంటంటే గురువు భాగ్యస్థానం, తండ్రి భాగ్యస్థానమే. తల్లికి చతుర్థ స్థానం ఇచ్చినప్పుడు కూడా తండ్రి తన యొక్క బాధ్యతలను కరెక్ట్గా నిర్వహించినప్పుడు ఆ కుటుంబాన్ని తల్లి టేకప్ చేసి పిల్లల్ని అభివృద్ధిలో తీసుకున్నప్పుడు ఆమె కూడా తండ్రి స్థానం అంటే భాగ్యస్థానం రావడం జరుగుతుంటుంది. అందుకని జాతకంలో భాగ్యస్థానం బాగుంటేనే తల్లిదండ్రుల యొక్క సౌఖ్యాన్ని పొందగలరు. అలాగే మీరు కూడా మంచి తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యత నిర్వహించగలరు. కాబట్టి మరి అటువంటి గురువుని ఈ సంవత్సరం మీరు ఆరాధించాలంటే దత్తాత్రేయుని ఆరాధించుకోవడం, మీకు ఈ గురువు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు పుట్టపర్తి, షిరిడి, గాన్గాపూరు, పిఠాపురం ఇలాగ మొదలైనటువంటి క్షేత్రాలు దర్శించి ఆ గురుగ్రహ అనుగ్రహం తప్పక పొందగలరు. వీలైతే ఈ ఒక్క సంవత్సరంకి ఒకసారైనా మీకు విద్య నేర్పిన గురువుకి మంచి వస్త్రాలు, బట్టలు, ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ కొన్ని గురువుకి బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం చాలా సింపుల్గా పొందొచ్చు. మీరు ఎంతో పెద్ద కష్టపడక్కర్లేదు. గురువు యొక్క అనుగ్రహం చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. ఈజీగా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. స్వస్తి.